channel. Today మనము exercise 7.2 discussion చేద్దాం. So already we are completed exercise 7.1. Today we are going to discuss exercise 7.2. So exercise 7.2 లో ఉన్నటువంటి very most important sums ఒకసారి డిస్కషన్ చేద్దాం. exercise 7.2 లో ఉన్న one of the most important 4 marks sum ఏంటంటే ఒకసారి చూడండి. సెకండ్ వన్ is the one of the most very important sum for 4 marks. సో ఏమన్నాడంటే ఇక్కడ find the coordinates of the points of trisection. సో trisection of the line segment joint. 2 points ఇచ్చేసి దీనికి పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే తెలుగులో త్రిధాకరణ బిందువులు. సో త్రిధాకరణ బిందువులు కనుక్కోమంటాడు. సో ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో త్రిధాకరణ బిందువులు అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటంటే సో ద పాయింట్స్ ఒక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ సెగ్మెంట్ పాయింట్ని 1:2 అండ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తాయి. The given points divide the line segment 1:2 and 2:1 is called point of trisection. త్రిధాకరణ బిందువులు అంటే ఇచ్చిన బిందువులు ఇచ్చిన లైన్ ని ఏం చేస్తాయంటే 1:2 లేదా 2:1 నిష్పత్తిలో విభజిస్తాయి. అలా 1:2 లేదా 2:1 నిష్పత్తిలో విభజించేటువంటి బిందువులే త్రిధాకరణ బిందువులు అంటారు. సో పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే అదనమా. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. మనము ఫార్ములాస్ డిస్కస్ చేసినప్పుడు ఒక ఫార్ములా యూజ్ చేసాం. 2 పాయింట్స్ రేషియో ఇచ్చినప్పుడు సో క్యాపిటల్ ఏ x1, y1 అండ్ క్యాపిటల్ బి x2, y2 మనకి రేషియో m:n అన్న అక్కడ m:n అంటే అక్కడ ఏదో రేషియో ఉంటుంది. సో 2 పాయింట్స్ రేషియో ఇచ్చి కోఆర్డినేట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని ఫార్ములా చెప్పాం. సో p of x, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. రేషియో ఏం చేస్తాం, ఫస్ట్ 1:2 తీసుకొని చేస్తాం, తర్వాత మనము 2:1 తీసుకొని చేద్దాం. సో ఫస్ట్ మనము 1:2 తో మనము స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాయండి. గివెన్ పాయింట్స్. సో గివెన్ పాయింట్స్ చూడమ్మా మనకి ఏమి ఇచ్చాడు, 4, -1. సో ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడు, -2, -3. సో ఈ పాయింట్ x1, y1 అనండి, సెకండ్ పాయింట్ని x2, y2 అనండి. తర్వాత రేషియో ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చెప్పారు మీకు 1:2 తీసుకోమని చెప్పారు. సో దీన్ని మనము ఏమనుకున్నామంటే m:n అని. సో 2 పాయింట్స్ రేషియో ఇచ్చేసాడు. కోఆర్డినేట్ పాయింట్స్ కనుక్కోమంటే మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. సో p of x, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ m ఉందమ్మా. m అంటే వాల్యూ ఎంత, 1. x2 అన్నాడు. x2 వాల్యూ ఎంత మనకి -2. నెక్స్ట్ n వాల్యూ ఎంత మనకి 2 వస్తుంది. x1 వాల్యూ ఎంత మనకి 4 అన్నమాట. ఇక్కడ మనకి m ప్లస్ n ఉంది. m ప్లస్ n అంటే mని nని యాడ్ చేయాలి. సో m వాల్యూ 1, n వాల్యూ 2. సో 1 + 2 అంటే ఎంత వస్తుందమ్మా, 3. సో డైరెక్ట్గా రాస్తున్నాము. సో నెక్స్ట్ m వాల్యూ ఎంత మనకి 1 వస్తుంది. y2 వాల్యూ ఎంత మనకి -3. n వాల్యూ 2 వస్తుంది. y1 వాల్యూ ఎంత మనకి -1. ఇక్కడ కూడా m ప్లస్ n అన్నాడమ్మా. m ప్లస్ n అంటే 1 + 2. సో 1 + 2 అంటే ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. సో తర్వాత సింప్లికేషన్ చూడమ్మా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి, బ్రాకెట్ కాబట్టి. సో 1 × 2 అంటే 2 వస్తుంది. 2కి మైనస్ ఉంది కాబట్టి -2 ప్లస్ 2 × 4. 2 4s are ఎంత మనకి 8 వస్తుంది. సో /3. నెక్స్ట్ ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఉన్నమ్మా. 1 × 3 ఎంత మనకి 3 వస్తుంది. 3కి మైనస్ ఉంది కాబట్టి -3. నెక్స్ట్ ఉన్నాం ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఎంత అవుతుంది మనకి మైనస్ అవుతుంది. సో 2 1s are ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది. సో /3. చూడమ్మా ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి ఒకసారి. ప్లస్ ఇంటూ మైనస్, -2 1s are 2. సో
సో 2 ప్లస్ 1 ప్లస్ 2 అంటే 3 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఒక 2కి ఏమో మైనస్ ఉంది, 8కి ఏమో ప్లస్ ఉంది. సో మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఏం చెప్పా మనం, సబ్ట్రాక్షన్ చేయాలి. సో 2 నెంబర్స్కి డిఫరెన్స్ సైన్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా సబ్ట్రాక్షన్ చేయాలి. 8లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో ఏది బిగ్ నెంబర్, మనకి 8 బిగ్ నెంబర్ కాబట్టి 8 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 6 రాయండి. సో బై 3. ఇక్కడ చూడండి అమ్మా, 2 నెంబర్స్కి మైనస్ ఉంది. సో 2 నెంబర్స్కి మనకి మైనస్ ఉన్నప్పుడు చెప్పా మనం యాడ్ చేసి మైనస్ ఇవ్వాలి. కాబట్టి -3 అండ్ -2 అంటే ఏమొస్తుంది మనకి, -5 బై 3. 2 నెంబర్స్కి మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేసి మైనస్ ఇవ్వాలి. -3 -2 అంటే 2 నెంబర్స్ 3 నెంబర్స్కి 5 ఉన్నా కానీ యాడ్ చేసి మైనస్ ఇవ్వాలి. సో కాబట్టి P ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత మనకి, ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ ఉంది, క్యాన్సిల్ చేయడం అమ్మా. ఎంత అమ్మా, సో 2, -5/3. సో క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయడం అమ్మా. కాబట్టి P ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 2, -5/3. సో నెక్స్ట్ చూడండి అమ్మా, మనము సేమ్ పాయింట్స్ తీసుకోవాలి, రేషియోని మనం చేంజ్ చేయాలి. సో రేషియో ఫస్ట్ మనం 1:2 చేసాం, తర్వాత 2:1 చేయాలి. సో ఫార్ములా కూడా సేమే కదమ్మా, 2 పాయింట్స్ రేషియో కాబట్టి P ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ వాల్యూస్. ఫస్ట్ m వాల్యూ ఎంత మనకి 2 వస్తుంది, x2 వాల్యూ అంటే ఎంత మనకి -2, నెక్స్ట్ n వాల్యూ ఎంత మనకి 1, x1 అంటే 4. సో m ప్లస్ n కాబట్టి m వాల్యూ 2, n వాల్యూ 1, 2 ప్లస్ 1 ఎంత మనకి 3 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ m వాల్యూ ఎంత మనకి 2 వస్తుంది, y2 అంటే -3, n వాల్యూ 1, y1 అంటే -1. సో m ప్లస్ n అంటే 2 ప్లస్ 1 ఎంత ఉంది మనకి 3 వస్తుంది. ఇక్కడ చూడండి అమ్మ, మల్టిప్లికేషన్ చూడండి, 2 2s ఆర్ ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. 2కి మైనస్ ఉంది కాబట్టి -4 ప్లస్ మళ్ళీ 1 ఇంటూ 4 ఎంత 4 వస్తుంది బై 3. ఇక్కడ చూడమ్మా, 2 3s ఆర్ ఎంత వస్తుంది మనకి 6, 3కి మైనస్ ఉంది కాబట్టి -6. ఇక్కడ చూడమ్మా, ప్లస్ మైనస్ ఉంది. సో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది. 1 ఇంటూ 1 అంటే 1 బై 3 ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడమ్మా, ఒక మైనస్ ప్లస్ ఉంది, ఒక మైనస్ ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో 4 తీస్తే ఎంత మనకి 0 బై 3. ఇక్కడ చూడమ్మా, 2 నెంబర్స్కి మైనస్ ఉంది, 2 నెంబర్స్కి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనకి యాడ్ చేసి మైనస్ ఇవ్వాలి. సో -6 -1 అంటే -7 బై 3. ఇక్కడ చూడమ్మా, 0 బై 3 అంటే ఎంత మనకి 0 బై ఎనీథింగ్ 0 నమ్మా. సో నోమినేటర్లో 0 ఉండి డినామినేటర్లో ఎంత ఉన్నా 0నే. 0 బై 100 అన్నా 0నే, 0 బై 1000 అన్నా 0. సో 0, -7 బై 3. సో P ఆఫ్ x, y. లాస్ట్లో మనం చూడమ్మా, దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అని మనం ఫైండ్ అవుట్ చేసి 2 పాయింట్స్ రాయండి తెలుగులో. సో దేర్ ఫోర్ త్రిదాకరణ బిందువులని 2, -5/3, 0, -7/3 అని సరిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండమ్మా, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -3, 10 and 6, -8 ఈజ్ డివైడెడ్ బై -1, 6. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఏమని చెప్పాడు, ఫైండ్ ద రేషియో, రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనకి ఇచ్చిన పాయింట్స్, మనకి ఇచ్చిన డేటా ఏంటో చూద్దాం. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అనమాట, అంటే పాయింట్స్ ఇచ్చాడు. సో పాయింట్స్ రాసుకోండి, గివెన్ పాయింట్స్. సో గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడమ్మా, -3, 10, తర్వాత ఏమి ఇచ్చాడు 6, -8.
గివెన్ పాయింట్ ఈ డివైడెడ్ బై -1,6. ఈ -1,6 ఏమవుతుందంటే మనకి కోఆర్డినేట్ పాయింట్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే P of x, y is equal to -1,6. అంటే మనకి ఇచ్చిన డేటాలో 2 పాయింట్స్ ఇచ్చేసాడు, కోఆర్డినేట్ పాయింట్ కూడా ఇచ్చేసాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు? రేషియో. సో జనరల్గా మనకి 2 పాయింట్స్ రేషియో ఇచ్చినప్పుడు కోఆర్డినేట్ పాయింట్ కనుక్కున్నాం. సో ఫార్ములా ఏంటి మనకి? P of x, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus అది ఫార్ములా. అయితే ఇక్కడ మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన డేటాలో ఏమి ఇచ్చాడు? 2 పాయింట్స్ ఇచ్చేసాడు, కోఆర్డినేట్ పాయింట్ కూడా ఇచ్చాడు. డివైడెడ్ బై -1,6 అన్నాడు, అది కోఆర్డినేట్ పాయింట్. ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫార్ములా సేమే. సో 2 పాయింట్స్ రేషియో ఫార్ములా ఏంటి మనకి? P of x, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus సేమ్ ఫార్ములా. ఇక్కడ మన P of x, y అంటే మనకి ఆన్సర్ ఎంత ఉందమ్మా? -1,6. సో ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటారు మీరు? x1 y1. సెకండ్ పాయింట్ని x2 y2 అనుకోండి, సపరేట్ చేయండి. m అంటే తెలియదు కదా మనకి. సో mకి m రాయండి. x2 వాల్యూ ఎంత మనకి? -3. n వాల్యూకి n వాల్యూ రాయండి అమ్మా. x1 అంటే ఎంత మనకి? -3 by m plus n. నెక్స్ట్ mకి m రాయండి అమ్మా. సో y2 వాల్యూ ఎంత మనకి? -8. n వాల్యూకి n వాల్యూ రండి. y1 అంటే ఎంత మనకి? 10 by m plus n. సో m n వాల్యూ తెలియదు కాబట్టి m ప్లస్ లో m వాల్యూ సపరేట్ రాయండి, n ప్లస్ లో n రాయండి. సో -1,6 is equal to ఇక్కడ మల్టిప్లికేషన్ అండి. 3 into m ఏమవుతుందమ్మా? 3m. సో 3కి మైనస్ ఉంది కాబట్టి -3m. నెక్స్ట్ ఉండమ్మా ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -3 into n ఎంత ఉందమ్మా? 3n అంటే -3n by m plus n. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు మల్టిప్లికేషన్ చూడండి అమ్మా. 8 into m ఏమవుతుంది మనకి? 8m. సో 8 మైనస్ ఉంది కాబట్టి -8m. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ రాయండి. 10 into n ఏమవుతుంది మనకి? 10n by m plus n. సో ఇలా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా మీరు ఒకసారి సో ఇప్పుడు వాల్యూ సపరేట్ చేయడమ్మా. P of x, y అంటే ఎంత మనకి? -1,6. సో m వాల్యూ తెలియదు, mకి m రాయండమ్మా. నెక్స్ట్ x2 అంటే ఎంత మనకి? 6. సో nకి n రాయండి. x1 అంటే ఎంత మనకి? -3 by m plus n. నెక్స్ట్ mకి m రాయండమ్మా, m వాల్యూ తెలియదు కాబట్టి. నెక్స్ట్ y2 అంటే -8, nకి n రాయండి. y1 అంటే ఎంత మనకి? 10 by m plus n. సో -1,6కి -1,6 రాయండమ్మా, మల్టిప్లికేషన్ చేయండి. 6 into m ఏమవుతుంది మనకి? 6m. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -3 into n ఎంత అవుతుంది మనకి? 3n by m plus n. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్. 8 into m ఏమవుతుందమ్మా? 8m. సో మైనస్ ఉంది కాబట్టి -8m. నెక్స్ట్ చూడమ్మా, ప్లస్కి ప్లస్ సింబల్ రాయండి. 10 into n ఏమవుతుంది మనకి? 10n by m plus n. ఇలా ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఇలా మనకి 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనము x కోఆర్డినేట్ని xకి ఈక్వల్ చేయొచ్చు, y కోఆర్డినేట్ని y కూడా ఈక్వల్. x కోఆర్డినేట్ xకి ఈక్వల్ చేసిన, y కోఆర్డినేట్ని yకి ఈక్వల్ చేసిన రేషియో మాత్రం ఒకటే వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత మనకి? -1. x కోఆర్డినేట్ ఇక్కడ ఎంత మనకి? మొత్తం ఉండాలి -3n by m plus n. ఇక్కడ xకి ఈక్వల్ చేద్దాం. సో
సో -1 is equal, ఇక్కడ x కోఆర్డినేట్ చూడమ్మా 6m minus 3n by m plus n. ఇక్కడ డినామినేటర్లో ఏమి లేకపోతే by 1. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయమ్మా. 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఎలా చేస్తాం, ఇక్కడ -1తో m ప్లస్ ఎన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 1తో ఏం చేయాలంటే 6m మైనస్ 3n. సో 1తో మనము 6m మైనస్ 3n అదే వస్తుంది. 6m మైనస్ 3n ఇజ్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ -1తో m ప్లస్ n మల్టిప్లికేషన్ చేయాలమ్మా. m ప్లస్ n అంటే రెండింటికి ప్లస్ ఏ ఉందమ్మా. మరి ఇక్కడ -1 ఉంది కదా, అంటే మైనస్తో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేసినప్పుడు 2 ప్లస్లు కాబట్టి 2 మైనస్లుగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం మైనస్తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ప్లస్ సింబల్ ఉంటే మైనస్ సింబల్గా చేంజ్ అవుతుంది. సో మైనస్ సింబల్ ఉంటే ప్లస్గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ 2 ప్లస్లు 2 మైనస్లు అయిపోతాయి. అంటే ఏమవుతుంది మనకి -m మైనస్ nగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం టర్మ్స్ని ఎక్స్చేంజ్ చేద్దాం. ఈ -m ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, +m అవుతుంది. ఈ -3n ఇటు వస్తే ఏమవుతుందమ్మా, +3n అవుతుంది. 6mకి 6m రాయండి. సో -m ఇటు వస్తే ఏమవుతుందమ్మా, +m ఇజ్ ఈక్వల్ టు -nకి -n రాయండి. సో -3n ఇటు వస్తే ఏమవుతుందమ్మా మనకి +3n. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ కోఎఫిషియంట్ ఏమి లేకపోతే 1. కోఎఫిషియంట్ అంటే గుణకం అనమాట. ప్లస్ సింబల్ యాడ్ చేయండి అమ్మా. 6 + 1 ఎంత అవుతుంది మనకి 7. ఇక్కడ కూడా మనకి కోఎఫిషియంట్ ఏమి లేకపోతే 1. సో మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో మైనస్ ప్లస్. సో మైనస్ ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. సో 3లో నుంచి 1 తీస్తే ఎంత మనకి 2 వస్తుంది. సో 2 వచ్చిన తర్వాత 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఇది. 3 బిగ్ నెంబర్ కాబట్టి బిగ్ నెంబర్కి ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వస్తుంది. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 2. మనం సబ్ట్రాక్షన్ చేయడమ్మా. మైనస్ ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే మనకి 3లో నుంచి 1 తీస్తే 2 వస్తుంది. తర్వాత చూసుకోవాలి 2 నెంబర్లు ఏది బిగ్ నెంబరు ఏది స్మాల్ నెంబర్ చూడాలి. ఇది బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది ఇవ్వాలి. బిగ్ నెంబర్ ప్లస్ ఉంటే ప్లస్ ఇవ్వాలి, మైనస్ ఉంటే మైనస్ ఇవ్వాలి. సో బిగ్ నెంబర్ ఇక్కడ ఏముందమ్మా, ప్లస్ ఉంది కాబట్టి సో వెరీ పర్టికులర్గా మనం ప్లస్ ఉన్నప్పుడు రాయి, మనం ఓన్లీ మైనస్ ఉన్నప్పుడు మాత్రం రాస్తాం, ప్లస్ రాయాలి. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ చూడమ్మా 7m అంటే అర్థం ఏంటి, 7 × m. 2n అంటే అర్థం ఏంటి, 2 × n. ఇక్కడ ఏం చేద్దామంటే n ఈ సైడ్కి వస్తే ఏం చేస్తుందమ్మా, డివైడ్ చేస్తుంది. 7 అంటే వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి m/n ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 2/7. సో n ఇటు వస్తే డివైడ్ చేస్తుంది, 7 ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. m/n కాబట్టి రేషియో రాస్తే ఏమిందమ్మా, m/n ఇజ్ ఈక్వల్ టు 2:7. సో దేర్ ఫోర్ రేషియో అండ్ నిష్పత్తి ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 2:7. అలా కాకుండా మీరు y కోఆర్డినేట్ వైకి ఈక్వల్ చేసినా సేమ్ రేషియో వస్తుంది. రేషియో ఏం మారదు. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఏంటంటే సమ్లో మనకి ఇచ్చిన డేటా చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన డేటా ఏంది, మనకి 2 పాయింట్స్ ఇచ్చేసాడు, కోఆర్డినేట్ పాయింట్ కూడా ఇచ్చేసాడు, రేషియో కనుక్కోమంటున్నాడు. అంతకుముందు సమ్లో మనం ఏం చేసాం, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ చేసాం. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చేసాడు. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏం చేసాం, లైన్ సెగ్మెంట్ 1:2 అండ్ 2:1 రేషియోలు డివైడ్ చేయాలి. కాబట్టి 2 పాయింట్స్ రేషియో ఇచ్చాడు, సేమ్ ఫార్ములా రాసాం. సో ఏది ఇచ్చి ఏది చేయమన్నా ఫార్ములా ముందు రాసుకొని ఇచ్చిన డేటా సబ్మిట్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో అదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి రేషియో ఎంత, 2:7. సో వైని వైకి ఈక్వల్ చేసిన ఇదే ఆన్సర్ వస్తుంది. చూడమ్మా, మిడ్ పాయింట్ ఆఫ్ AC is equal to midpoint of BD. So AC midpoint వస్తుంది. midpoint of AC ఎంతమ్మా, 1 + x/2, 4. నెక్స్ట్ BD యొక్క మిడ్ పాయింట్ చూడమ్మా, 7/2, y + 5/2. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయమ్మా. 2 పాయింట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు x కోఆర్డినేట్ని xకి ఈక్వల్ చేయాలి. సో y కోఆర్డినేట్ yకి ఈక్వల్ చేసి సరిపోతుంది. xని xకి ఈక్వల్ చేయడమ్మా, x కోఆర్డినేట్స్ ఇవ్వమ్మా. 1 + x/2 ఈజ్ ఈక్వల్ టు 7/2. 2 ఏమవుతుందమ్మా, క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 + x ఈజ్ ఈక్వల్ టు 7. +1 ఇటు వస్తే ఏమవుతుంది మనకి, -1.
7 minus 1. 7 minus 1 అంటే ఎంతమ్మా 6. నెక్స్ట్ y కోఆర్డినేట్ yకి ఈక్వల్ చేయండి. ఇక్కడ y కోఆర్డినేట్ ఎంత మనకి 4, ఇక్కడ y కోఆర్డినేట్ 4, ఇక్కడ y కోఆర్డినేట్ చూడమ్మా y ప్లస్ 5/2. సో డినామినేటర్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ y ప్లస్ 5 అంటే ఏమొస్తుందమ్మా y ప్లస్ 5. సో 1తో మనం ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే అదే వస్తుందమ్మా. సో 1 ఇంటూ y ప్లస్ 5 అంటే y ప్లస్ 5. నెక్స్ట్ మనం ఏం చేయాలి 2ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 4s are 8. ఇక్కడ ఏం చేస్తాం మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 4తో 2ని మల్టిప్లికేషన్ చేయాలి, 1తో y ప్లస్ 5. సో ప్లస్ 5 వస్తే ఏమవుతుంది మనకి మైనస్ 5 వస్తుంది. 8 మైనస్ 5 అంటే 3. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 3. దేర్ఫోర్ మనకి ఏం కనుక్కోమన్నాడమ్మా ఫైండ్ x అండ్ y అన్నాడు కదా. కాబట్టి x, y ఈజ్ ఈక్వల్ టు 6, 3. సో ఈ విధంగా మనము 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు x అండ్ y కనుక్కుంటాం ప్యారలోగ్రామ్లో. ప్యారలోగ్రామ్కి ఉన్న కండిషన్ ఏంటంటే సో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. దట్ మీన్స్ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. సమాంతర దీర్ఘంలో కర్ణాలు పరస్పరం సమద్వీకరణ చేసుకుంటాయి అని అర్థం ఏంటంటే కర్ణాల యొక్క మధ్య బిందు నిరూపకాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఏ పాయింట్ C పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ కనుక్కోవాలి, B పాయింట్ D పాయింట్ తీసుకొని. ఫిఫ్త్ సమ్ చూడండి అమ్మా. ఫిఫ్త్ సమ్ అనేది మనకి సో 1 మార్క్కి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం గివెన్ డేటాలో. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వేర్ AB ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. AB అనేది సర్కిల్కి డయామీటర్ అంట. whose center is 2, -3 and B is 1, 4 అంట. సెంటర్ ఇచ్చేసాడు 2, -3 ఇచ్చాడు. సెంటర్ అంటే తెలుగులో కేంద్రం ఇచ్చేసాడు. B ఎంత ఇచ్చాడు 1, 4 అండ్ డయామీటర్ AB అన్నాడు కదా. సో డయామీటర్ ఉన్నటువంటి సెకండ్ ఎండ్ ఇచ్చాడు. ఫస్ట్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డయామీటర్ తెలుగులో ఏం చెప్పామా వ్యాసం. వ్యాసానికి 2 చివర్లు ఉంటాయి. రెండో చివరి ఉన్నటువంటి బిందువు ఇచ్చాడు, మొదటి చివరిన బిందువు కనుక్కోమని అంతే. ఒకసారి మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇది సర్కిల్ చూడండి. దిస్ ఈజ్ ద సర్కిల్. ఇది వృత్తము. ఇక్కడ మనకి కేంద్రం ఉంటుంది సెంటర్. ఈ సెంటర్ ఎంత ఇచ్చాడు దీన్ని మనం O అనుకుంటాం. 2, -3. ఇప్పుడు మనం డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే మనం ఒక డెఫినేట్ చెప్పుకున్నాం. సో డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ద లైన్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. చూడమ్మా ఏ లైన్ అయితే మనకి సెంటర్ గుండా పాస్ అవుతుంది అదే డయామీటర్ అన్నమాట. కేంద్రం గుండా వెళ్ళేటువంటి రేఖను మనం వ్యాసం అంటాం. ఇది డయామీటర్ కాబట్టి డయామీటర్ ఎంత ఇచ్చాడు AB చూడమ్మా. ఏ పాయింట్ ఎంత ఇచ్చాడు మనకి సెంటర్ ఎంత ఇచ్చాడు 2, -3 ఇచ్చాడు. ఫస్ట్ ఎండ్ ఇవ్వలేదు. సో దాన్ని x, y అనండి. సెకండ్ ఎండ్ ఇచ్చాడమ్మా B ఎంత ఇచ్చాడు 1, 4 ఇచ్చాడు. ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయాలి. చూసుకుంటే మీరు ఇది ABకి ఇది సెంటర్ అన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ పాయింట్ B పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ కనుక్కోండి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి x1 + x2/2 y1 + y2/2. ఈ రెండు బిందువులకి ఏం చేస్తారు మధ్య బిందువు కనుక్కోండి. మధ్య బిందు కనుక్కున్న తర్వాత ఆ మధ్య బిందుని ఏం చేస్తారు సెంటర్కి ఈక్వల్ చేయాలి. ఎందుకని సెంటర్కి ఈక్వల్ చేయాలంటే ఈ 2 పాయింట్స్కి ఇది మనకి మిడ్ పాయింట్ అనమాట, మధ్య బిందువు. ఇప్పుడు AB డయామీటర్, ఈ డయామీటర్కి ఇది సెంటర్ అని చెప్పాం. సెంటర్ అన్నప్పుడు ఏ దగ్గర నుంచి ఓకు మధ్య ఉన్న డిస్టెన్స్ ఓ దగ్గర నుంచి బీకు డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఏబీకి ఇది ఏమవుతుందంటే మనకి మిడ్ పాయింట్ అవుతుంది, మధ్య బిందువు అవుతుంది. కాబట్టి ఏ పాయింట్ బి పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ కనుక్కొని సో మిడ్ పాయింట్ ఈక్వల్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు మనకి x, y వస్తుంది. సో గివెన్ డేటాలో ఇచ్చిన విషయాలు రాద్దాం. సో గివెన్ దట్ GT ఫస్ట్ సెంటర్ ఇచ్చాడు, సెంటర్ అయినమ్మా. సెంటర్ ఎంత ఇచ్చాడు మనకి O 2, -3. తర్వాత సెకండ్ ఎండ్ చూడమ్మా. సెకండ్ ఎండ్ పాయింట్ ఎంత ఇచ్చాడు 1, 4. సో మీరు ఫస్ట్ ఎండ్ చూడండి. ఫస్ట్ ఎండ్ ఏమనుకుంటారు క్యాపిటల్ A x, y అనుకోండి. క్యాపిటల్ A అనుకుంటారమ్మా x, y. ఇలా స్టార్టింగ్లో లేదా ఫస్ట్ ఎండ్ క్యాపిటల్ x, y. సెంటర్ ఇచ్చాడు, సెకండ్ ఎండ్ ఫైండ్ అవుట్ సెకండ్ ఎండ్ ఇచ్చేసాడు, ఫస్ట్ ఎండ్ ఫైండ్ అవుట్. ఇప్పుడు మనం ఏ పాయింట్ బి పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ కనుక్కున్నామో ఏ పాయింట్ ఎంత మనకి x, y, x1, y1.
నెక్స్ట్ బి పాయింట్ ఎంత మనకి 1,4 x2 y2. ఈ 2 పాయింట్స్ మిడ్ పాయింట్ అంటే తెలుగులో మధ్య బిందువు. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా అని చెప్పే మనం x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, తెలుగు మీడియం వాళ్ళు ఏబి యొక్క మధ్య బిందువు ఫార్ములా చూడమ్మా, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. x1 వాల్యూ ఎంత మనకి x, x2 వాల్యూ 1, y1 వాల్యూ y, y2 వాల్యూ ఎంత మనకి 4/2. సో దిస్ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనము ఈ మిడ్ పాయింట్ ఏం చేస్తామంటే మిడ్ పాయింట్కి ఈక్వల్, ఇక్కడ మిడ్ పాయింట్ ఎంత మనకి 2, -3 దానికి ఈక్వల్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రమ్ గివెన్ డేటా నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ మిడ్ పాయింట్ చూడమ్మా, x1 x ప్లస్ 1/2 y ప్లస్ 4/2 ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ సెంటర్ ఎంత మనకి 0, 2, మైనస్. సో మిడ్ పాయింట్కి ఈక్వల్ చేయండి అమ్మా. ఈ సైడ్ ఉన్నది ఏబి యొక్క మిడ్ పాయింట్, ఇక్కడ మిడ్ పాయింట్ ఎంత మనకి 2, మైనస్. ఇప్పుడు 2 పాయింట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు చెప్పాను మీకు ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్కి ఈక్వల్ చేయాలి, వైని వైకి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ చూడమ్మా, ఎక్స్ సెక్షన్ చూడమ్మా, x1 ప్లస్ 1/2, ఇక్కడ ఎక్స్ ఎంత మనకి 2 అనమాట. ఎక్స్ని ఎక్స్కి ఈక్వల్ చేయాలి. ఎక్స్ అంటే ఇక్కడ ఎంత మనకి ఎక్స్ ప్లస్ 1/2, ఇక్కడ ఎక్స్ అంటే 2 అనమాట. ఇక్కడ డినామినేటర్లో ఏమి లేకపోతే by1, డినామినేటర్ హారంలో ఏమి లేకపోతే by1. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అడ్డగుణకారం చేయండి అమ్మా. ఇప్పుడు 1తో మనం x ప్లస్ 1 మళ్ళీ అదే వస్తుందమ్మా. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1, 2 2s ఎంత మనకి 4. సో ప్లస్ 1 ఇటు వస్తే ఏమవుతుంది మనకి -1, 4 - 1 అంటే ఎంత మనకి 3 వస్తుంది. నెక్స్ట్ y కోఆర్డినేట్ని వైకి ఈక్వల్ చేయండి. ఇక్కడ y కోఆర్డినేట్ చూడండి ఎంత ఉంది, y ప్లస్ 4/2, ఇక్కడ y కోఆర్డినేట్ ఎంత ఉందమ్మా మైనస్, డినామినేటర్లో by1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1తో y ప్లస్ 4ని మల్టీ చేయండి, ఏమొస్తుంది మనకి y ప్లస్ 4 వస్తుంది. 2 3s ఎంత మనకి 6, సో మైనస్ ఉంది కాబట్టి -6. సో ప్లస్ 4 ఇటు వస్తే ఏమవుతుంది మనకి -4 అవుతుంది, -6 ఇక్కడ మనకి 2 నెంబర్స్కి మైనస్ ఉందమ్మా. 2 నెంబర్స్కి మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, యాడ్ చేసి మైనస్ ఇవ్వాలి. 2 నెంబర్లకి మైనస్ కనుక ఉంటే కూడి మైనస్ ఇవ్వాలి. సో -6 -4 అంటే ఎంత వస్తుంది మనకి -10. therefore ఏం రాస్తారమ్మా, therefore the end of the therefore required point రాసుకోండి. So therefore required point is equal to 3, కావాల్సిన బిందువు ఎంత మనకి 3, -10. సో అదే మనకి బిందువు అంటే క్యాపిటల్ ఏ. సో therefore required point క్యాపిటల్ ఏ ఎంత 3, -10. therefore కావాల్సిన బిందువు క్యాపిటల్ ఏ is equal to 3, -10. ఈ విధంగా మనము కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఉన్నమ్మా 7th సమ్. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది. Find the coordinates of the points which divide the line segment joining capital A -4, 0 and capital B 0, 6 into 4 equal parts అన్నాడు. అంటే ఇక్కడ AB అనేటువంటి ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, AB అనేటువంటి ఒక రేఖాఖండమి, దాన్ని 4 సంభాగాలుగా విభజించమన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీ అమ్మ సమ్ ఇది. ఏ పాయింట్ ఎంత ఇచ్చాడు, -4, 0 ఇచ్చాడు. బి పాయింట్ ఎంత ఇచ్చాడు, 0, 6 ఇచ్చి ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయమన్నాడు, 4 సంభాగాలుగా విభజించమన్నాడు. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఏకి బికి మధ్య ఉన్నటువంటి మిడ్ పాయింట్ నేను డి అంట.
తర్వాత ఏకి బికి మధ్య ఉన్న మిడ్ పాయింట్ ని E అంటాను. తర్వాత డికి బికి మధ్య ఉన్నటువంటి మిడ్ పాయింట్ నేను ఎఫ్ అంటాను. చూడమ్మా, ఏకి బికి మధ్య బిందును డి అనుకుంటాను, ఏకి బికి మధ్య బిందును డి అనుకుంటా మిడ్ పాయింట్ అని. తర్వాత ఏకి డికి మిడ్ పాయింట్ డి అనుకుంటా మధ్య బిందువుని. తర్వాత డికి బికి మధ్య బిందుని ఎఫ్ అనుకున్నప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ అనేది 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది, 4 సమభాగాలు. ఎలాగో చూడండి, ఇప్పుడు మనం మిడ్ పాయింట్ డి పాయింట్, ఈ పాయింట్, ఎఫ్ పాయింట్ 3 మిడ్ పాయింట్స్ కనుక్కున్నప్పుడు ఏ దగ్గర నుంచి ఈకి మధ్య డిస్టెన్స్, ఈ దగ్గర నుంచి డికి మధ్య డిస్టెన్స్, డి దగ్గర నుంచి ఎఫ్ కి డిస్టెన్స్, ఎఫ్ దగ్గర నుంచి బికి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. అందుకంటే ఒక లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయనప్పుడు 3 మిడ్ పాయింట్స్ కనుక్కుంటే సరిపోతుంది, అంటే 3 మధ్య బిందువులు కనుక సరిపోయింది. ఇప్పుడు డి ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం మనం? ఏ పాయింట్ డి పాయింట్ తీసుకొని, ఏ పాయింట్ బి పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఫార్ములాస్ గా మనకి x1 + x2/2 y1 + y2. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు? ఏ పాయింట్ డి పాయింట్ తీసుకుంటాం, మిడ్ పాయింట్ ఫార్ములాస్. తర్వాత డి పాయింట్ బి పాయింట్ తీసుకుంటాం, ఎఫ్ వచ్చేసి. అలా మిడ్ పాయింట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను డి ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏ పాయింట్ తీసుకొని క్యాపిటల్ ఏ -4, 0, that is x1 y1, and capital B 0, 6, that is x2 y. So AB యొక్క మిడ్ పాయింట్ D కాబట్టి చూడమ్మా, మిడ్ పాయింట్ ఆఫ్ AB, మిడ్ పాయింట్ ఆఫ్ AB, మిడ్ పాయింట్ ఆఫ్ AB is equal to ఫార్ములా ఏంటమ్మా? x1 + x2/2 y1 + y2/2. AB యొక్క మధ్య బిందు D కదమ్మా. సో D is equal to x1 ఎంత మనకి -4, x2 ఎంత మనకి 0/2, నెక్స్ట్ y1 ఎంత మనకి 6, y2 0/2 ఈక్వల్ టు -4 + 0 అంటే ఎంత మనకి -4/2, 6 + 0 అంటే 6/2. క్యాన్సిలేషన్ చూడమ్మా, 2 times, ఇక్కడేమో 3 times, -2, is మిడ్ పాయింట్. సో ఏ పాయింట్ బి పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ డి కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారు? ఏ పాయింట్ డి పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ డి కనుక్కున్నాం. ఏ పాయింట్ డి పాయింట్ తీసుకొని మధ్య బిందు ఈ కనుక్కున్నాం. సో డి పాయింట్ ఎంత వచ్చిందో మనకి -2, 3, that is x2 y. ఇప్పుడు ఏడి యొక్క మిడ్ పాయింట్ ఎంత మనకి ఈ కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి, మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటమ్మా? మధ్య బిందు ఫార్ములా x1 + x2/2 y1 + y2. సో ఏడి యొక్క మధ్య బిందు. సో ఏడి యొక్క మధ్య బిందు ఎంత మనకి ఈ కాబట్టి క్యాపిటల్ E is equal, x1 వాల్యూ ఎంత మనకి -4, x2 వాల్యూ ఎంత -2/2, y1 వాల్యూ 0, y2 వాల్యూ 3/2. ఇక్కడ చూడండి, మా 2 నెంబర్స్ మనకి మైనస్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేసి మైనస్ ఇవ్వాలి కాబట్టి -4 -2 అంటే మనకి -6. సో 0 + 3 అంటే 3/2. ఇక్కడ 2 ఎన్నిసార్లు పోయిద్దామా? 3 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -3, 3/2. సో దట్ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి. ఏడి అంటే మిడ్ పాయింట్, ఏడికి మిడ్ పాయింట్ ఎంతమ్మా? ఈ. సో తర్వాత ఏం చేస్తారు? ఎఫ్ గా అంటే ఏం చేస్తారమ్మా? డి పాయింట్ బి పాయింట్ తీసుకోవాలి. సో ఆల్రెడీ మనకు డి పాయింట్ ఎంత ఇచ్చారు చూడండి ఒకసారి మనకి. సో డి అంటే ఎంత మనకి -2, 3, x1 y1. నెక్స్ట్ బి పాయింట్ తీసుకోండి అమ్మా. సో బి పాయింట్ ఎంత మనకి 0, 6, that is x2 y2. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తారమ్మా? ఏడి ప్లేస్ లో ఏం రాస్తారు? డిబి రాయండి. సో డిబి రాసి ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రాస్తారు మీరు? ఎఫ్ రాసుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఎఫ్ కావాలంటే డి పాయింట్ బి పాయింట్ తీసుకోవాలమ్మా, సబ్స్టిట్యూట్ చేయండి. x1 అంటే ఎంత మనకి -2, x2 అంటే 0, y1 వాల్యూ 3, y2 వాల్యూ 6/2. చూడమ్మా, -2 + 0 అంటే -2/2, 3 + 6 అంటే 9/2. సో 2లో 2 1 టైం క్యాన్సిల్ అవుతుందమ్మా, -1, 9. సో మిడ్ పాయింట్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఎఫ్, కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ విధంగా ఏబి లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్ డివైడ్ అంటే 3 మిడ్ పాయింట్స్ కంటే సరిపోతుంది. సో మిడ్ పాయింట్ బి కనుక్కోవాలి. నిందా చేసాము, తర్వాత సమ్ కూడా సేమ్ మోడల్. రోమన్ ఇచ్చాడు చూడండి. రోమన్లో మనకి 4 సమ్స్ ఉన్నాయి. రోమన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 1 మార్క్. ఆల్రెడీ మనం ఫార్ములాస్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ ఫార్ములా చెప్పాం. ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చి సెంటరాయిడ్ కనుక్కోమన్నాడు. సెంటరాయిడ్ అంటే తెలుగులో గురుత్వ కేంద్రం అన్నమాట. సెంట్రాయిడ్ ఫార్ములా వేసి సబ్మిట్ చేయండి. ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకోండి. గివెన్ పాయింట్స్ అంటే తెలుగులో ఇచ్చిన బిందువులు. ఫస్ట్ పాయింట్ ఎంత -1, 3, x1, y1. క్యాపిటల్ బి ఎంతమ్మా 6, -3, x2, y2, -6, 3, C, x3, y3. ఇట్లా 3 పాయింట్స్ రాసుకొని ఫస్ట్ పాయింట్ x1, y1 అనండి, సెకండ్ పాయింట్ x2, y2 అండి, థర్డ్ పాయింట్ x3, y3ని సెంట్రాయిడ్ ఫార్ములా రాయండి. సెంట్రాయిడ్ అంటే మనం ఏం చెప్పాం, జీలో డినోట్ చేస్తాం. ఫార్ములా రాయండి, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. So this is the formula to find the centroid of the triangle. గురుత్వ కేంద్రం కనుక్కోవడానికి ఫార్ములా ఇది. సబ్స్టిట్యూట్ చేయడం ఏం లేదు, చాలా ఈజీ. 1 మార్క్ మోస్ట్ ఇంపార్టెంట్. x1 అంటే మనకి -1, x2 అంటే 6, x3 వాల్యూ ఎంత మనకి -3/3. సో y1 వాల్యూ 3, y2 అంటే -3, y3 అంటే +6/3. ఫస్ట్ ఇక్కడ 2 మైనస్ ఉంటుంది చూడండి, రాసుకోండి ప్లస్. 2 నెంబర్స్కి మైనస్ ఉన్నప్పుడు ఏం చెప్పి మనం యాడ్ చేసి మైనస్ ఇవ్వాలి. సో -1, -3 అంటే ఏమొస్తుంది, -4/3. ఇక్కడ ఉన్నమా 3 - 3 అంటే 0. 0 తీస్తే మనకి మిగిలేదంతా మనకి 6/3. ఇక్కడ ఉన్నమా 2 నెంబర్స్ మధ్యలో -1 సబ్ట్రాక్షన్ చేయండి. 6 - 4 అంటే 2 వస్తుంది, 2/3. ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సెంట్రాయిడ్ G ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 2/3. జస్ట్ ఫార్ములా గుర్తుంటే సరిపోతుందమ్మా. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఇది మనకి కోఆర్డినేట్ జామెంట్రీలో ఎక్సర్సైజ్ 7.1 వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 7.1, 7.2 సరిపోతుంది. సో నెక్స్ట్ మనము ఫార్మేట్ 1 మనకి డేట్స్ ఇవ్వలేదు కానీ సిలబస్ ఇచ్చాడు. రియల్ నెంబర్స్, సెట్స్, స్టాటిస్టిక్స్, తర్వాత ట్రిగ్నోమెట్రీ, 4 చాప్టర్స్. ఈ 4 చాప్టర్లో మనం 3 చాప్టర్స్ ఆల్రెడీ మీకు మనము వీడియోస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో ట్రిగ్నోమెట్రీ అనేది చాలా కొద్దిగా హార్డ్గా ఉంటుంది, అంటే క్రిటికల్, అంటే ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని మనము 2 పార్ట్స్గా, 3 పార్ట్స్గా కానీ 4 పార్ట్స్ కానీ చేసి మనం దాన్ని వీడియో పెడదాం. అందుకని చాలా క్లారిటీగా చెప్పాలి. ఎక్కువ మనకి ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయి. ఇప్పుడు ఫర్ ఒక ఎక్సర్సైజ్ తీసుకుంటే ఒక 2 పార్ట్స్గా అలా చేసి మనం వీడియోస్ సెండ్ చేద్దాం. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము ట్రిగ్నోమెట్రీ అంటే త్రికోణమితి గురించి చెప్పుకోండి. ఇంకా మనకి కొంతమంది తెలియని విద్యార్థుల గురించి చెప్పండి అమ్మా, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మన కరోనా టైంలో ట్యూషన్కి వెళ్ళి మా ట్యూషన్ పాయింట్స్ మనకు చాలా తక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నేర్చుకోలేం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనకు ఉన్నటువంటి చాప్టర్లో ఏవైతే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుందో దాంట్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ మాత్రం మనం చెప్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు మీరు ఉపయోగించుకొని తెలియనటువంటి మీ స్నేహితులకు కూడా చెప్పి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ.